సో పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంటండి? అంటే పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి అందరికీ బాగా మంచిగా చేస్తున్నారు. సినిమాల్లో కూడా మళ్ళీ వస్తే బాగుంటుంది అని మా ఫీలింగ్ సో అన్నమాట. కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టడం అంత తేలికైన విషయం కాదు కదా ఎవరికి. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మరీ ఆయన మొత్తం కోల్పోకుండా ఆయనకు కూడా కొంచెం ఉంచుకొని ఆయన కూడా బాగుంటే బాగుంటుంది మా ఫీలింగ్. సో ఎక్కడ చూసినా కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా ఆయనని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఎవరేమనుకున్నా ఏం చేసినా మన పని మనదే చేసుకుంటూ పోవాలి. సో నెగిటివ్ కామెంట్స్ అనేవి పట్టించుకోకూడదు. ఆయన కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. సో శ్యామల అని ఒక యాంకర్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో అభిమానికి ఏం చెప్తారు? ఇప్పుడు అంత మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు మన రోజులు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, మారుతుంటాయి. ఇవాళ ఇప్పుడు వీళ్ళున్నారు అధికారంలో, రేపు ఎవరో వస్తారు. అలా అని మనం మాట జారకూడదు కదా. జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఏపీ ఎవరు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు? సో అంటే అన్ని పథకాలు ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. సో అందుకని నాకు అలా అనిపించింది. కళ్యాణ్ గారిని చూస్తే ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఎవరు గుర్తుకొస్తారు? అలానే అంత క్లారిటీగా నేను చెప్పలేను, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఫ్యూచర్లో సీఎం అవుతాడా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్లీ అవుతారని అనుకుంటాను. ఎందుకు మీకు నమ్మకం ఎందుకు కళ్యాణ్ గారు సీఎం అవుతారు? ఎందుకంటే అసలు అసలు ఓట్స్ పడలేదు అన్న స్టేజ్ దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అయిన వారు సీఎం అవ్వలేరా చెప్పండి. సో వన్ వర్డ్లో ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ అ డివోటీ ఆఫ్ పవన్ కళ్యాణ్.